నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు ఎన్నో సినిమాలో నటించారు, అలరించారు, మెప్పించారు. ఆయనకు ఎవరు సాటి రారు అంటూ కూడా ఆయన నిరూపించిన పాత్రలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని పాత్రలు ఇష్టపడి మక్కువతో ఇవి కంపల్సరిగా నేనే చెయ్యాలి అంటూ చాలా ఇష్టంతో చేసిన కొన్ని పాత్రలు ఆయనకు భంగపాటును అంటే చాలా చాలా నిరాశను కలిగించాయంట. అంతలా ఇష్టపడి చేసిన పాత్రలు ఎందుకు ఆయనకు అంత నిరాశను కలిగించాయి? ఎక్కడ లోపం జరిగింది? ఇంతకీ ఆయన మెచ్చి చేసిన పాత్రలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకుడు చిల్లకట్ట శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. నిజంగా అంటే ఆయన ఇష్టపడి చేశారు అని అంటే దాంట్లో ఎంత ఇన్వాల్వ్ అవుతారు, కథనం కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, పిక్చరైజేషను, లేకపోతే ఆయన తోటి ఆర్టిస్టులు, ప్రతి విషయంలో ఆయన ఎంపిక ఉంటుంది. ఆయన అన్ని రూల్స్ కావచ్చు, రెగ్యులేషన్స్ కావచ్చు, అవన్నీ కంపల్సరీ ఫాలో అవుతారు అనేసి అని వింటాం మనం. మరి ఆయన అంత ఇష్టపడి చేసిన క్యారెక్టర్స్ ఎందుకు ఆయనకు నిరాశను మిగిల్చాయి? ఇందుకే క్యారెక్టర్స్ ఏంటి? ఇది నాకు చాలా ఇష్టమైన ప్రశ్న ఇది. ఎందుకంటే ఇది చాలా అధ్యయనంతో కూడుకున్నటువంటి, ఆయన నటుడిగా ఎప్పుడు ఎక్కడ ఫెయిల్ అయింది లేదు రామారావు గారు. కాకపోతే ఏంటంటే ఆయన మీద పృథ్వీరాజ్ కపూర్ గారి ప్రభావం ఉంది. ఓకే, రాజ్ కపూర్ వాళ్ళ నాన్నగారి ప్రభావం చాలా ఉంది రామారావు గారి మీద. అంటే నిలబడటం కానీ, నడవటం కానీ, చూడటం కానీ, డైలాగ్ డెలివరీ కానీ పృథ్వీరాజ్ కపూర్ గారి ప్రభావం ఎన్టీ రామారావు గారి మీద చాలా ఉంది. అట్లాగే నాగేశ్వరరావు గారి మీద దిలీప్ కుమార్ గారి ప్రభావం ఉంది. గుమ్మడి గారి మీద అశోక్ కుమార్ గారి ప్రభావం ఉంది. ఏ ప్రభావము లేనటువంటి ఒక తెలుగు నటుడి పేరు చెప్పమంటే నేను ఎస్వి రంగారావు గారి పేరు చెప్తా. ఆయన మీద ఎవరి ప్రభావం ఉండదు, ఆయనే తర్వాత అందరి మీద ఆయన ప్రభావాన్ని చూపిస్తారు. ఎంటైర్ తెలుగు ఇండస్ట్రీలో అసలు సౌత్ ఇండియాలో, భారతదేశంలోనే ఎవరివి హాలీవుడ్ వాళ్ళవి చూసినా ఏదో కనుకరణ కామన్గానే ఉంటుంది. ఎస్వి రంగారావు గారు చేయరు. ఆయన అట్లాంటి ఒక మహానటుడు ఎస్వి రంగారావు గారు. ఇక్కడ అనార్కలి అనే సినిమా మొఘల్ ఏ ఆజం కంటే ముందు వచ్చింది. ఈ అనార్కలి సినిమాలో ఎస్వి రంగారావు గారు అక్బర్ పాదుషాగా నటించారు. ఏ ప్రభావం లేకుండా, ఎవరి ప్రభావం లేకుండా ఆయన తనదైన స్టైల్లో సటిల్డ్గా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ చాలా ఎక్స్ట్రాడినరీగా, సోఫిస్టికేటెడ్గా ఆ క్యారెక్టర్ని ఆయన పోర్ట్రేట్ చేశారు ఎస్వి రంగారావు గారు. మీకు ఆ తర్వాత మొఘల్ ఏ ఆజం వచ్చింది. మొఘల్ ఏ ఆజంలో పృథ్వీరాజ్ కపూర్ గారు నటించారు. ఓకే, ఇది రామారావు గారికి ఏంటంటే ఎప్పటికైనా మొఘల్ ఏ ఆజంలో పృథ్వీరాజ్ కపూర్ గారి లాగా నటించాలని కోరిక అనమాట రామారావు గారికి. అది ఆయన తర్వాత 70s అక్బర్ సలీం అనార్కలిని ఆయన ఒక సినిమా తీసి బాలకృష్ణ గారు సలీము, దీపా గారు అనార్కలి, రామారావు గారు అంజలి చేశారనమాట. రామారావు గారి క్రియాపదాలు ఉంటాయి. ఉర్దూ పరిమళం రావాలని శ్రీనారాయణ రెడ్డి గారి చేత సంభాషణలు రాయించుకొని క్రియాపదాలు, ఆ క్రియాపదాల వల్ల ఏమైపోయిందంటే మన వాళ్ళకి ఆ సంభాషణలు వినటానికే థియేటర్లో కూర్చున్న వాళ్ళు ఇబ్బంది పడిపోయారు. డిఫరెంట్ సౌండింగ్ లో ఉంటుంది. అదే క్రియాపదం అంటారు. అంటే నేను మీకు ఏదో చెప్పాలి అనుకున్నాను కానీ ఎందుకో చెప్పలేకపోతున్నాను, అలా చేశారు. చాలా డిఫరెంట్ గా ఉంటది. మళ్ళీ బాలకృష్ణ గారి దగ్గరకు వచ్చేసరికి నార్మల్ గా ఉంటది. ఆయన ఒక్కరిదే చాలా డిఫరెంట్ గా ఉంటది సంభాషణ. అది అక్కడ దాంతో సినిమా పెద్ద ఫ్లాప్. శ్రీరామచంద్ర గారిని తీసుకొచ్చి సంగీతం చేయించుకున్నారు. ఓ సిపాయి సిపాయి పాట, ఇవన్నీ అద్భుతాలు అన్నమాట. కాకపోతే సినిమాకి వచ్చేటప్పటికి చాలా మీకు తేడా చేసింది. రామారావు గారికి ఏంటంటే కీచకుడు చెయ్యాలి అని ఒక కోరిక. ఓకే, ఇప్పుడు పాండవ వనవాసం ఎట్లాగైతే రామారావు గారు దుర్యోధనుడు చేయడానికి, పాండవ వనవాసంలో ఎస్వి రంగారావు గారు చేసిన దుర్యోధనుడు ఎట్లా స్ఫూర్తో, కీచకుడు చేయడానికి కూడా ఎస్వి రంగారావు గారే స్ఫూర్తి. మీరు నర్తనశాల సినిమాలో ఎస్వి రంగారావు గారు కీచకుడు చూసేసిన తర్వాత ఏమవుతుందంటే, కీచకుడుగా ఇంకొకటి మనం ఊహించుకోలేము, ఇంకొకటి చూడలేము, అసాధ్యం అనమాట. మీకు ఇవాళకి నర్తనశాల సినిమా పెట్టుకుంటే కీచకుడు వచ్చి కీచకుడు చనిపోయేంత వరకు ఉన్న సినిమా వేరే మీటర్లో, వేరే టోన్లో, వేరే గ్రాఫ్లో ఉంటుంది సినిమా మొత్తం. అది ఎస్వి రంగారావు గారి ఇదనమాట. అసలు పదాలతోటి, మెయిన్ ఇలా డైలాగ్ చెప్పడం ఇదా అని చెప్పేసి. అది రామారావు గారికి ఏంటంటే ఓహో కీచకుడిని ఇంత హీరో వర్షిప్ కీచకుడికి వస్తుందా అంటే, రంగారావు గారు ఏం చేసినా తెచ్చేస్తారండి, హీరో వర్షిప్ వచ్చేస్తుంది దానికి. ఆయన పర్సనాలిటీ వల్ల కావచ్చు, ఆయన గాంభీర్యం వల్ల కావచ్చు, ఆహార్యం వల్ల కావచ్చు, సంభాషణల వల్ల కావచ్చు, బాడీ లాంగ్వేజ్ వల్ల కావచ్చు. అక్కడ రామారావు గారు వీళ్ళు ఏంటంటే, ఈ ఆఫ్రో ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ జరిగింది ఇంటర్నేషనల్ లెవెల్, జకార్తాలో జరిగితే రామారావు గారు పట్టుబట్టి నర్తనశాల సినిమాలు పంపించమన్నారు. లక్ష్మీరాజ్యం గారు నిర్మాతకు చెప్పి
రామారావు గారికి ఏంటంటే బృహన్నలుగా రామారావు గారు అంతే అద్భుతంగా చేశారు. మనం మాట్లాడుకొని తీరాలి. ఎందుకంటే ఆయన నెలల తరబడి కూచిపూడి నాట్య శిక్షణ తీసుకుని ఆ తర్వాత ఆ సన్నివేశాల్లో నటించి, కాబట్టి ఏంటంటే రామారావు గారికి తనకు ఉత్తమ నటుడు పురస్కారం వస్తుంది, రామారావు గారికి ఉంది. ఎస్వి రంగారావు గారికి వచ్చింది, కీచకుడికి వచ్చింది. వచ్చిన తర్వాత మీరు నమ్మరు, ఎస్వి రంగారావు గారు అఫ్రియేషన్ ఫిలిం ఫెస్టివల్ ఆ ఫెస్టివల్కి వెళ్ళి ఆ పురస్కారం ఏదైతే ఉందో అది తీసుకుని ఆయన తిరిగి వస్తే మెడ్రాస్ ఎయిర్పోర్ట్లో తమిళ సినిమా పరిశ్రమ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. భారతదేశానికి సంబంధించి ఒక నటుడికి ఇప్పటివరకు వచ్చిన బెస్ట్ యాక్టర్ అవార్డు ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్లో వన్ అండ్ ఓన్లీ ఎస్వి రంగారావు గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి ఇదే అన్నమాట. అవును. అందుకని రామారావు గారు ఇంటూ ఒక కీచకుడిని హీరోగా చూస్తారు, కాబట్టి నేను కూడా కీచకుడు చెయ్యాలి అని ఉంది రామారావు గారికి. అది రంగారావు గారు మరణించిన తర్వాత కానీ రామారావు గారు సాహసం చేయలేకపోయారు. ఓకే. ఆఫ్టర్ రంగారావు గారి మరణానంతరం అప్పుడు శ్రీమద్ విరాట పర్వంలో చేశారు. ఈయన లెన్స్ పెట్టుకొని కళ్ళకి చాలా కృతకంగా ఉంటుంది రామారావు గారి కీచకుడి పాత్ర అనమాట. వాణిశ్రీ గారు ఆ పాత్ర చేశారు, ద్రౌపది పాత్ర, శైలేంద్ర పాత్ర వాణిశ్రీ గారి. 5 ఎన్టీ రామారావులు. 77లో ఏ దానవీర శూరకర్ణ అయితే వచ్చిందో వచ్చిన 2 సంవత్సరాలు కాలంలోనే శ్రీమద్ విరాట పర్వం చేసేసారు రామారావు గారు 5 పాత్రలతో. దానిలో ఏం చేశారంటే అటు నర్తనశాలని మాయాబజార్ 2 కలిపి శ్రీమద్ విరాట పర్వం తయారు చేశారు రామారావు గారు. కిచిడి చేశారనమాట. ఓకే. కిచిడి చేసి శ్రీమద్ విరాట పర్వం అని చెప్పి 5 పాత్రలు, అర్జునుడు, బృహన్నల, దుర్యోధనుడు, కృష్ణుడు, కీచకుడు అన్నీ వేసి కీచకుడు చనిపోతాడు అనుకోండి. చనిపోయిన తర్వాత మీకు 5 ఎన్టీఆర్లు ఉన్నా కూడా మీకు సత్యనారాయణ గారిది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఫస్ట్ హాఫ్ భీముడు, సెకండ్ హాఫ్ ఘటోత్కచుడు. సెకండ్ హాఫ్ అంతా ఘటోత్కచుడి మీద రన్ అవుతూ ఉంటుంది సినిమా. అట్లా ఆయన చెయ్యాలనుకుని కీచకుడి పాత్ర శ్రీమద్ విరాట పర్వం, కీచకుడి పాత్ర బాగోలేకపోవడం వల్ల సినిమా ఫ్లాప్ అయిందండి. ఎక్స్ట్రాడినరీ కెమెరా. ఎంఏ రెహమాన్ గారిని రామారావు గారికి తొలినాళ్ల నుంచి ఆయన ద్రౌపది వెంకయ్యనాయుడు పురస్కారం కూడా ఇచ్చారు. రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రదానం చేశారు. అలాంటి ఎంఏ రెహమాన్ గారు అంటే ఆ లైటింగ్ ఎక్స్ట్రాడినరీ లైటింగ్ అనమాట. అద్భుతమైన లైటింగ్ చేశారు ఆ సినిమాకి ఆయన. అలాంటి సినిమా ఫ్లాపు, అట్టర్ ఫ్లాపు శ్రీమద్ విరాట పర్వం. ఆయనకు తర్వాత ఏంటంటే రామారావు గారికి బాపు గారి ప్రభావానికి లోనయ్యారు ఆయన ఒక దశలో రామారావు గారు. ఎందుకంటే సంపూర్ణ రామాయణం తీసేశారు. రామారావు గారిని వెళ్ళి మనం రామాయణం తీస్తాం, మేము రామాయణం తీస్తాం అడగండి అనేంత ధైర్యం సరిపోలా. శ్రీరామాంజన యుద్ధం చేశారు కదా అని చెప్పేసి సంపూర్ణ రామాయణం శోభన్ బాబు గారిని పెట్టుకొని తీశారు. వెళ్ళి రామారావు గారికి చెప్పారంట, సార్ ప్రివ్యూ వేస్తున్నాం వచ్చి చూడాలంటే, మేము లేకుండా శోభన్ బాబుని పెట్టి రాముడిగా మీరు సినిమా తీస్తారా అని చెప్పి రామారావు గారు ఎలా ఆడుతుందో ఏం ఆడుతుందో మీ సినిమా, సరే వచ్చి చూస్తానని రామారావు గారు వెళ్ళి కూర్చున్నారు ప్రివ్యూలో. చూసి రామారావు గారికి టోటల్గా ఏంటంటే బాపు గారి ఫ్రేములు ఏవైతే ఉంటాయో అట్లాగే రావణాసురుడిని చూశాడు. మళ్ళీ రంగారావు గారిని ఒకసారి చూసిన తర్వాత రామారావు గారికి అత్యంత ప్రీతిపాత్రమైన పాత్ర రావణాసురుడు. రంగారావు గారు చేసేటప్పటికి రావణాసురుడు ఓహో బ్రదర్ రంగారావు గారు అదరగొట్టారు. సెకండ్ హాఫ్ అంతా రావణాసురుడు, ఆంజనేయ స్వామి వీళ్ళ మీద కదా సినిమా అంతా ఉంటుంది. చూసిన తర్వాత మనం ఇప్పుడు మళ్ళీ ఒకసారి రాముడు రావణుడు 2 వేయాలనిపించింది రామారావు గారికి. ఆయనకి ఏంటంటే భూకైలాస్ సినిమాలో భూకైలాస్ మీకు కన్నడం తెలుగు చేశారండి. చేసినప్పుడు విమర్శకులు ఆ రోజుల్లో ఏమి రాశారంటే తెలుగులో ఎన్టీ రామారావు కంటే కన్నడంలో చేసిన రాజ్ కుమార్ చాలా బాగా చేశాడు రావణాసురుడిగా అని రాశారు. అది రామారావు గారిని ఆయన్ని బాగా ఆలోచింపజేసింది. నాకంటే రాజ్ కుమార్ గారు బాగా చేశారా బ్రదరు అని ఆలోచించి రావణాసురుడిని టోటల్గా రావణాసురుడికి సంబంధించిన అధ్యయనం ఏదైతే ఉందో అధ్యయనం అంతా కొన్ని సంవత్సరాలు చేశారని చేసి 60sలో సీతారామ కళ్యాణం ఈయన రావణుడు వేస్తూ కేవీ రెడ్డి గారికి స్క్రిప్ట్ ఇచ్చి డైరెక్ట్ చేయమంటే నేను నిన్ను విలన్గా చూపించినంటే చూపించను, ససేమేరా చూపించను, నేను డైరెక్ట్ చేయాలి, నేనే డైరెక్ట్ చేసుకుంటాను. రామారావు గారు రవికాంత్ నగాయిచ్ గారిని తెచ్చుకొని రవికాంత్ నగాయిచ్ గారిని పెట్టుకొని సినిమాటోగ్రాఫర్గా, ఎస్ రాజేశ్వరరావు గారు వెళ్ళిపోతే ఎక్కడో ఉన్న గాలిపెంచల నరసింహారావు గారు తీసుకొచ్చుకొని ఆయన చేత సంగీతం చేయించుకొని ఇన్ని చేశారు రామారావు గారు. రాముడు ఆయన వేయకుండా హర్నాథ్ గారి చేతి వేయించి, గీతాంజలి గారి సీత అద్భుతంగా ఉంటారు గీతాంజలి గారి ఆ సినిమాలో. అప్పుడు ఓహో రావణాసురుడు అంటే రామారావు, రామారావు అంటే రావణాసురుడు అనిపించేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎస్వి రంగారావు గారు రామారావు గారికి పరీక్ష పెట్టారు. ఓ మళ్ళీ బ్రదర్ చేశారు కదా మనం చెయ్యాలి, పైగా సంపూర్ణ రామాయణం ఏంటి వీళ్ళేంటి ఎంత బాగా తీశారు, నాకెంత సాధికారుతుంది నేను కదా తీయాల్సిందని ఈయన శ్రీరామ పట్టాభిషేకం అని ఈయన మొదలుపెట్టి ఇవాళకి అండి శ్రీరామ పట్టాభిషేకం వెళ్ళి కూర్చొని చూస్తే డైరెక్టర్ ఎన్టీ రామారావు గారు బాపు గారు డౌట్ వస్తుంటుంది మనకి. యాజ్ ఇట్ ఈజ్ ఫ్రేమ్స్ అనమాట, యాజ్ ఇట్ ఈజ్ కంపోజిషన్స్, యాజ్ ఇట్ ఈజ్
అని అంటే రావణాసురుడిగా రాముడి కంటే రావణాసురుడు అద్భుతం అండి శ్రీరామ్ పట్టాభిషేకం. సినిమా ఫ్లాపు, అది వేరే విషయం. ముత్యాల ముగ్గు సంగీత గారిని తీసుకొచ్చి సీతపాత్ర వేయించారు శ్రీరామ్ పట్టాభిషేకంలో. ఆయనకి ఈ రావణాసురుడు అనగానే ఆయనకి ఏంటంటే రావణుడి పాత్రతో పాటు ఎన్టీ రామారావు గారికి ఆ సీతా స్వయంవరం అప్పుడు జంగమదేవర రూపంలో రావణుడు వస్తాడు. ఆ ఎపిసోడ్ ఆయనకు చాలా ఇష్టం. అసలు ఆ ఎపిసోడ్ ఎంత పిచ్చి అంటే రామారావు గారికి, మీకు ఆయన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా తీశారు. బ్రహ్మర్షి విశ్వామిత్రలో కూడా సీతా స్వయంవరం ఉంటుంది. రామలక్ష్మణులు వస్తారు, సీతా స్వయంవరం అప్పుడు కూడా రావణాసురుడు ఈయన వేశారు. రామారావు గారు వేసి జంగమదేవర వేషంలో వచ్చి ఆయనకు అంత ఇష్టం, అంత పిచ్చా పాత్ర అంటే. ఓకే, మీకు రామారావు గారి మనం భీష్మ గురించి మనం చర్చించాం. అవును, గతంలో చర్చించినప్పుడు విశ్లేషణ చేశాం కదా. భీష్మ రామారావు గారు వేసేసిన తర్వాత ఏంటంటే భీష్ముడిగా నంబర్ ఆఫ్ ఫిలిమ్స్, 10ల సంఖ్యలో భీష్ముడి పాత్ర పోషించినటువంటి ఆర్టిస్ట్ తెలుగులో డాక్టర్ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు. ఆయన నంబర్ ఆఫ్ ఫిలిమ్స్లో భీష్ముడు అంటే మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు ఫిక్స్ అనమాట. మీకు ఏకలవ్య అనే సినిమాలో జేవి సోమయాజులు గారు, శ్రీకృష్ణార్జున విజయంలో గోకిన్ రామారావు గారు చాలా బాగా చేశారు భీష్ముడిగా. భీష్ముడి పాత్ర రంగారావు గారిని వెతుక్కుంటూ వచ్చింది. అప్పటి కలర్ సినిమాలు అన్నీ వచ్చేసాయి, స్కోపులు అన్నీ వచ్చిన తర్వాత బాలభారతంలో భీష్ముడు వేయాలి రంగారావు గారు. రంగారావు గారు రామారావు వేసేసాడు కదా, నేను దీన్ని ఇంకొక డైమెన్షన్లో చేస్తా ఓకే అని రంగారావు గారు చేసి రామారావు గారికి ఫోన్ చేసి ఒకరోజు, వీలైతే చూడు బాలభారతం, నువ్వు చేసిన భీష్ముడికి నేను చేసిన భీష్ముడికి సంబంధం ఉండదు అంటే, మీరు చేస్తారు బ్రదర్, మీరు అన్నిటికీ సమర్థులు బ్రదర్ అని రామారావు గారు. రంగారావు గారిది ఏంటంటే ఒక దిశన అండి. ఆయన ఏంటి, ఎస్ నేను తప్ప ఎవరు చేయలేరు అనేది రంగారావు గారు, నేను చేసి తీరాలి అనేది రామారావు గారు. ఆ నేను చేసి తీరాలి అనే దాంట్లో ఏంటంటే ఆయన అద్భుతాలు, అజరామరాలు, అపూర్వాలు, దృశ్యకావ్యాలు సృష్టించి ఆయన ఇదిగో ఇలా చేసి చేయకుండా చెయ్యలేకపోయినా ఆయన మారువేషాలు పిచ్చి ఒకటండి, విపరీతమైన మారువేషాలు పిచ్చి. ఏది సోషల్ కావచ్చు, ఫోక్లోర్ కావచ్చు, దాంట్లో ఎక్కడో చోట ఏదో విధంగా ఒక మారువేషం వేసుకుని వచ్చి ఒక ఎపిసోడ్ ఉండాలి, ఒక పాట ఉండాలి, ఇట్లాంటివన్నీ ఆలోచిస్తారు రామారావు. స్క్రిప్ట్ స్టేజ్లోనే సాధ్యం అవుతుందా అని ఆలోచిస్తారు. అలా ఆయన చెయ్యలేకుండా పోయిన సినిమా ఒకటి ఉండిపోయింది. స్క్రిప్ట్ అంటే ఉన్నాయి, దాంట్లో పుణ్య దంపతులు అని ఒక స్క్రిప్ట్ ఉండిపోయింది. ఓకే, అది ఆయన చాలా మక్కువగా రాయించుకున్నారు. డైరెక్టర్ కేవీ రెడ్డి గారి లాస్ట్ డేస్లో ఇన్సిడెంట్స్ అన్నీ ఆయన విని బాధపడి రామారావు గారు ఆయన దాన్నంతా ఒక ఆర్డర్లో పెట్టుకుని డివి నరసరాజు గారికి చెప్పి స్క్రిప్ట్ ఫుల్ ప్లేజ్డ్ స్క్రిప్ట్ అండి చేయించుకున్నారు. కాకపోతే అది కార్యరూపం దాల్చల, ఆ స్క్రిప్ట్ అలాగే ఉంది, ఇప్పటికే అలాగే ఉంది ఆ స్క్రిప్ట్. ఓకే, బాలకృష్ణ గారు ఇప్పుడు చేస్తే అద్భుతంగా ఉంటుంది. అంటే బాలకృష్ణ గారు 65 ఏంటి స్టోరీ అది? అదే వాళ్ళు పిల్లలందరూ వాళ్ళు స్థిరపడిపోయిన తర్వాత డ్రామా నేపథ్యమా, సోషియో ఫ్యాంటసీ, ఫ్యామిలీ డ్రామా, ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ బిట్వీన్, ఓకే, ఆ వైఫ్ అండ్ హస్బెండ్ బిట్వీన్ పిల్లలు స్థిరపడిపోయారు, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి, పిల్లల బాధ్యతలు పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే ఒకరి పట్ల ఒకరికున్న కన్సర్న్ పుణ్య దంపతులు స్క్రిప్ట్ అనమాట. ఒకరి పట్ల ఒకరికి అనురాగం ఎట్లా ఉంటుందన్నది ఒక హెల్దీ సబ్జెక్ట్ సినిమాలు. కానీ ఆయన చేయించుకున్నారు, చాలా మక్కువగా చేయించుకున్నారు దాన్ని. అది కార్యరూపం దాలిస్తే చాలా బాగుండేది. ఆయన చాలా ఇష్టపడి చేయించుకున్నారు రామారావు. ఎందుకంటే ఒక దశలో ఆయన ఈ స్క్రిప్ట్ తయారు చేసుకున్న టైం ఏంటంటే ఆయన ఇంకా రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు, యమగోళ ఇవన్నీ అయిపోయాయి. అప్పటికి యమగోళ వాస్తవానికి రామారావు గారు కాదు, రామారావు గారు యముడు వేసి హరికృష్ణ గారు ఈ పాత్ర వేయాలని రాసుకుంది డివి నరసరాజు గారు స్క్రిప్ట్. వాళ్ళు అనుకుంది, కానీ వెళ్ళేటప్పటికి వినేసి బ్రహ్మాండంగా ఉంది, యముడు ఎవరు వేస్తున్నారన్నారంట రామారావు గారు. అనేటప్పటికి వీళ్ళు ఆశ్చర్యపోయారు, అదేంటి నా హీరో అని సత్యం క్యారెక్టర్ ఫిక్స్ అయిపోయారు, మన బ్రదర్ సత్యనారాయణ ఉన్నాడు కదా, సత్యనారాయణ యముడు వేయించేసేయండి అన్నారు. ఓకే, ఇంకా అలా మీకు ఎమ్మగోలేదు. ఆ సమయంలో ఏంటంటే అప్పటికి ఇంకా రాజకీయాల్లోకి రావాలి, మనం వెళ్ళొచ్చా, 78 అయిపోయి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ జీవితంలోకి అల్లుడుగా వచ్చి బసవరాం తారకం గారు కొంత ఆవిడకి సుస్థి చేయటం, ఆ దశలో ఏంటంటే ఆ సమయంలో బసవరాం తారకం పట్ల, నా భార్య పట్ల, నా అర్ధాంగి పట్ల నేను ఎంత బాధ్యతగా ఉన్నాను ఆయన తను ప్రశ్నించుకున్నారు రామారావు గారు. ఓకే, ఎందుకంటే ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆవిడ ఎప్పుడూ బాలింతగానో చూలింతగానో కనిపిస్తుండేది రామారావు గారికి. 11 మంది సంతానం కదా, దాంతో ఏంటంటే ఆవిడ పట్ల నేను ఆవిడ కోసం ఎంత సమయం కేటాయించా, ఎప్పుడు సమయం కేటాయించా ఆవిడతో అని ఆయన ఆలోచించి అప్పుడు ఆ దీనిలో నుంచి ఆయన కథని చాలా మక్కువగా రాయించుకున్నారు. అట్లాగా అది కార్యరూపం దాలిస్తే అద్భుతంగా ఉండేది. అది సండి గారు. అలా రామారావు గారు ఏంటంటే పాపం నాగేశ్వరరావు గారు పెట్టిన డ్యాన్స్ పరీక్షల్ని
ఇట్లా ఆయన చేద్దాం అనుకున్న పాత్రల్ని రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్ళిపోయి కొన్ని క్యారెక్టర్స్ కొన్ని స్క్రిప్ట్లు పక్కన పెట్టేసి అట్లా కొంత ఆ సమయంలో ఆయన అభిమానులు ఎదురు చూసినటువంటి చాలా సినిమాలు కార్యరూపం దాల్చలా. ఓకే, అది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.